ఇక పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన 3 క్లబ్బులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 13 కార్డ్స్కు అనుమతి ఇవ్వాలని భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్స్ హెడ్డింగ్ హాల్టౌన్ క్లబ్, నరసాపురం యూత్ క్లబ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్ ఆడటం వల్ల చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ క్లబ్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే క్లబ్బుల తరపున న్యాయవాది సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా 13 కార్డ్స్ రమ్మీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే అది గ్లాంబింగ్ యాక్ట్ సెక్షన్ 3(4) కింద చట్టవిరుద్ధంగా చర్యలు పరిగణనకు తీసుకోబడుతుందని తెలిపింది. ఇటీవల కూడా ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చామని బెంచ్ గుర్తు చేసింది. ఇప్పటికే నూజివీడు మ్యాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్పై కూడా హైకోర్టు గతంలో స్పష్టత ఇచ్చింది. 13 కార్డ్స్ రమ్మీని డబ్బులకు ఆడొద్దు, ఆడితే గ్లాంబింగ్ యాక్ట్ 3(4) కింద చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా పోలీస్ యంత్రాంగానికి అప్పుడే ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు తెలిపింది. నేటి విచారణలో ఈ 3 క్లబ్ల పిటిషన్ల విషయంలోనూ కూడా అదే చట్టపరమైన విషయాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో పేకాటను డబ్బులకు ఆడేందుకు చట్టవిరుద్ధత ఇవ్వాలని సూచించిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. దీంతో ఇకపై క్లబ్బులు, వ్యక్తులు ఎవరైనా డబ్బులు పెట్టి 13 కార్డ్స్ లేదా రమ్మీ ఆడితే గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద నేరం అవుతుందని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.